కేసీ కెనాల్ సాగునీటి కోసం కేసీ రైతాంగం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు, దువ్వూరు, మైదుకూరు, కాజీపేట మండలాల్లోని సుమారు 55,000 ఎకరాల భూములకు కేసీ నీరు ప్రధాన జలవనరు. ఈ కేసీ కెనాల్ నీటితోనే రైతాంగం జీవనం సాగిస్తుంది. ఈ సాగునీటితోనే ఈ మండలాలలో సాగు చేసిన పేర్లతో పచ్చదనం పరుచుకుంటుంది. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు వరి, పసుపు, పత్తి, నువ్వులు, కొర్రలు వంటి పలు రకాల పంటలు సాగు చేస్తారు. జూన్ నెల లేదా జూలై నెలలో కాలువలకు సాగునీరు రాగానే వరి నారు కయ్యలు వేస్తారు. ప్రధానంగా కేసీ కెనాల్ పరిధిలో వరి పంట ఎక్కువ సాగు చేస్తారు. కేసీ కెనాల్కు సబ్ కెనాల్ సీగా చాపాడు కాలువ, ఏటూరు కాలువలు ఉన్నాయి. ప్రతి ఏడాది వరిపాడు, చాపాడు మండలంలో సుమారు 25,000 ఎకరాలలో, దువ్వూరులో 14,000 ఎకరాలలో, మైదుకూరులో 8,000 ఎకరాలలో, కాజీపేటలో 12,000 ఎకరాలలో సాగు చేస్తారు. లక్ష్మీపేట, కేతవరం, చాపాడు, కాదరపల్లె, పల్లవులు, సోమాపురం, చీపాడు తదితర గ్రామాల పరిధిలో రైతులు భూములు దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికీ కూడా కాలువలకు సాగునీరు రాలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో పంటల సాగుకు మంచి ఎదను దాటుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం నిలువ 870 అడుగులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ జలాశయంలోని నీళ్లను కేసీ కెనాల్కు విడుదల చేయాల్సి ఉంది. పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కావున ప్రభుత్వం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.